మన శరీరంలో విద్యుదయస్కాంత శక్తి కణాలు ఎలక్ట్రో ఎనర్జీ యూనిట్స్ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్లు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ముట్టడించలేవు. వీటిని పెంచుకోవడానికి అతి సులభమైన మార్గము అంతర్ప్రయాణం లేదా ధ్యానం. ఎంత చక్కగా చెప్పింది సార్. మన దేహంలో విద్యుదయస్కాంత శక్తి కణాలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది సార్. మన శరీరంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పెరగాలి అంటే దానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదు సార్. అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు. ధ్యానం చేస్తే ఏ జబ్బులు రావు, ఉన్న జబ్బులన్నీ పోతాయి. సూక్తి వచ్చా గట్టిగా. కౌరవులు 100 మంది స్వార్థపరులు, పాండవులు 5 నిస్వార్థపరులు, కృష్ణుడు ఒక్కడు జ్ఞాని. సృష్టిలో స్వార్థపరులు ఎంతోమంది, నిస్వార్థపరులు తక్కువ మంది. ఎక్కడో కానీ ఒక మహానుభావుడు ఉంటాడని మహాభారతం నుంచి తెలుసుకోవచ్చు. ఎంత అద్భుతమైన సందేశం సార్. మహాభారతం క్లుప్తంగా చెప్పింది అమ్మాయి ఒక 2 నిమిషాల్లో, 1 నిమిషంలో. కౌరవులు అంటే 100 మంది, వారు స్వార్థపరులు. కౌరవులు స్వార్థపరులు, అంతా నాకే కావాలి, మొత్తం నాకే కావాలి, స్వార్థపరులు. మరి పాండవులు నిస్వార్థపరులు, తక్కువ ఉంటారు, 5 మందే పాండవులు. మరి జ్ఞాని ఒక్కడే కృష్ణుడు. చూడండి, ప్రపంచంలో 3 రకాల వ్యక్తులు: స్వార్థపరులు, నిస్వార్థపరులు, జ్ఞానులు. స్వార్థపరులు నిస్వార్థపరులుగా మారాలి, నిస్వార్థపరులు జ్ఞాని కావాలి. కాబట్టి కౌరవులు, పాండవులు, కృష్ణుడు 3 ముక్కల్లో మహాభారతం వచ్చేసింది సార్. నీకు సూక్తి వచ్చా? సూక్తి వచ్చా నీకు? ఏది చెప్తావు? జ్ఞానం నిర్విషయం మనః. జ్ఞానం అంటే ఆలోచనలు లేని స్థితి. మరి ఈ అమ్మాయి ఏం చెప్పింది? ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం అంటే మన మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉండడం. చాలామందికి తెలియదు సార్ ధ్యానం అంటే ఇంతవరకు. అందుకే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము ధ్యానము, ఆత్మ ఇవన్నీ తెలియజేయడం కొరకే సార్. చక్కగా పాడతారు కూడా సార్. కొంత టైం ఇస్తే పిల్లలతో కొంచెం షాంపిల్గా పాడిస్తాను. ధ్యానం నిర్విషయం మనః. నెక్స్ట్ సూక్తులు ఉన్నాయి ఇంకా. అష్టగుణ పుష్పాలు: అహింస పుష్పం, ఇంద్రియా నిగ్రహం, దయ, క్షేమ, ధ్యానం, తపస్సు, జ్ఞానం, సత్యం. ఓకే సార్, సారు వెళ్ళడానికి సమయం అంటున్నారు సార్. ఎవరు అంటున్నారు? ఏం లేదు కదా సార్. కొంచెం షాంపిల్ సార్, ఇంకా కొన్ని షాంపిల్స్ ఉన్నాయి. చెప్పమ్మా తొందరగా. పూజ భగవంతుడిని తెలుసుకోవడం, స్తోత్రం భగవంతుడిని పొగడటం, జపం భగవంతుడిని స్మరించటం, యజ్ఞయాగాలు దేవతలని దేవుళ్ళని తృప్తిపరుచట, ధ్యానం పరమాత్మని చేరుకోవటం. సార్ ఎంత అద్భుతంగా చెప్పింది. పూజ అంటే భగవంతుడిని, పూజ అంటే భగవంతుడిని తెలుసుకోవడం. పూజ అంటే భగవంతుడు ఉన్నాడని గుర్తిస్తాం అంతే. కానీ భగవంతుడు దాన్ని ఎలా తెలుసుకుంటామో. నెక్స్ట్ స్తోత్రం భగవంతుడిని పొగడటం. స్తోత్రం అంటే భగవంతుని పొగడడం. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి, దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటిది వంట. వెలసితి వంట నందుని ఇంట, వెలసితి వంట నందుని ఇంట, రేపల్లె ఇల్లాయనంట. కృష్ణ ముకుంద మురారి. ఇది సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్.
సమయం లేనందువల్ల శాంపిల్ సార్. స్తోత్రము భగవంతుని చెప్పమ్మా. స్తోత్రం భగవంతుడిని పొగడటం, జపం భగవంతుడిని స్మరించటం. జపం అంటే ఓం, తెలియకుండా లోపలనే ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఈ విధంగా రకరకాల మంత్రాలు ఉంటాయి సార్. ఒక గురువు ద్వారా దాన్ని స్వీకరించి జపం చేయడం. ఈ జపం అనేది భగవంతుణ్ణి స్మరించడం. యజ్ఞయాగాలు దేవతలని దేవుళ్ళని తృప్తిపరచట. యజ్ఞయాగాదులు ఎందుకు చేస్తాము? దేవతలను దేవుళ్లను తృప్తిపరచడం. ధ్యానం పరమాత్మని చేరుకోవటం. ధ్యానం అంటే పరమాత్మని చేరుకోవడం. చూడండి, తెలుసుకోవడం నుంచి చేరుకోవడం వరకు ఇంత ఉంది. కాబట్టి ధ్యానం అనేది చివరిది సార్. ఇంకా మనం ఎక్కడో ఆగిపోవద్దు, పూజ దగ్గర ఆగిపోవద్దు, స్తోత్రం దగ్గర ఆగిపోవద్దు. ఇంకా ఉన్నాయమ్మా, చెప్పు. గణిత శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ సున్నా, భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ చక్రం, ఆధ్యాత్మిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ ధ్యానం. చాలా అద్భుతంగా చెప్పింది సార్, చాలా అద్భుతంగా ఉంది ఇది. గణిత శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ సున్నా. సున్నా కనుక్కోకముందు చాలా కష్టంగా ఉండేది సార్ లెక్కలు. ఇప్పుడు 10 కావాలంటే ఏదో బైనరీ సిస్టమ్ ఉన్నినది, ఒకటి పక్కన సున్నా పెడితే 10 అయ్యేది. కాబట్టి సున్నాను కనుక్కున్నారు ఎవరంటే మన భారతీయులే. ఎవరు కనుక్కున్నారు సున్నాను? ఆర్యభట్ట. గణిత శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ సున్నా. భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ చక్రం. చక్రం లేకముందు, మానవుడు చక్రం లేకముందు ఈ యొక్క బండ్లు ఇవన్నీ లేవు. చక్రం కనుక్కున్న తర్వాత పెద్ద సంచలనంగా టెక్నాలజీ పెరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటమ్మా, ఆధ్యాత్మిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కరణ ధ్యానము. ఎంత అద్భుతంగా ఉంది సార్ ఇది. నేను ఇవన్నీ ఎక్కడెక్కడో సేకరించి పిల్లలకి నేర్పాను సార్. నేను ప్రతిరోజు నేర్పుతున్నాను. సో ధ్యానం లేకపోతే ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత అంటే ధ్యానం వచ్చాక సులువైంది. ధ్యానం అనేది తెలిసిన తర్వాత, ధ్యానం కనుక్కున్న తర్వాత, ఋషులు అనాదిగా ఋషులు కనుక్కున్నారు దీన్ని. ధ్యానాన్ని ఎవరు కనుక్కున్నారు సార్? ఋషులు కనుక్కున్నారు. మళ్ళీ గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల నాడు మళ్ళీ కనుక్కున్నాడు. అంతేనా సార్? ఇంకా ఉన్నాయేమో సూక్తులు. అనగా ముసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. మొసలికి నాలుక ఉండదు, నాకు కూడా తెలియదు సార్. తర్వాత మైక్ ఇవ్వు. తాబేలుకు వెంట్రుకలు ఉండవు, ఇంకా చేపకు జీర్ణశక్తి ఉండదు. ఎంత విచిత్రం సార్. పాముకు చెవులు ఉండవు, కానీ మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ పీతలకి తల ఉండదు, కానీ మనిషికి అన్నీ ఉన్నాయి, కానీ మంచి మనసు ఉండదు. ఎంత అద్భుతం సార్. చాలా. ఇంకా పాట పాడతారా? పాట అందరు పెద్దల సమక్షంలో చక్కగా రోజు సంగీతం నేర్చుకుంటారు సార్ వీరు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మాకు టైం ఇస్తే, ఒకసారి పూర్తిగా టైం ఇవ్వాలి సార్. ఒక 3 గంటలు మీరు ఇచ్చినప్పుడే ప్రోగ్రాం పెడతాం. పెద్దలు చూడాలి సార్. వనపర్తిలో ఇంత అద్భుతంగా నేను ప్రతిరోజు ఒక 2 గంటలు వీళ్ళకి కేటాయించి నేర్పుతున్నాను సార్. ధ్యానము, ప్రతిరోజు ధ్యానము, సంగీతము, భగవద్గీత శ్లోకాలు, కీబోర్డు, తత్వాలు, భజన కీర్తనలు అన్నీ నేర్పుతున్నాను సార్. ఒకసారి మీరు 3 గంటలు పెద్దలందరూ నాకు టైం ఇవ్వాలి సార్. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు పెడతాను మళ్ళీ. ఏం చెప్తావు నువ్వు? మన ఆలోచనలు విత్తనాలు, మన చేతలు మొక్కలు, సుఖ దుఃఖాలు ఫలాలు. మన ఆలోచనలు విత్తనాలు, మన చేతలు ఫలాలు. అంతేనా? మొక్కలు. తర్వాత సుఖ దుఃఖాలు ఫలాలు అంటున్నారు ఈ యొక్క నీరజ్. ఓకేనా? పాట పాడతారా? ఇంకా ఏది? దుర్లభమైన మానవ జన్మ దొరికి మోక్ష సాధనకై వినియోగించని వాణ్ణి పుట్టుక వ్యర్థం. దుర్లభమైన మానవ జన్మ దొరికి మోక్ష సాధనకై వినియోగించని వాణ్ణి పుట్టుక వ్యర్థం. చాలమ్మా, టైం అయింది, పాట పాడిస్తా సార్. చూడండి, ఈ చిన్నారి నోట ఇప్పుడే మోక్షం అనే మాట వస్తుంది. మన అన్ని పాఠశాలలో ఈ శాస్త్రం ఉండాలి సార్. ఆధ్యాత్మిక శాస్త్రం ఉండాలి సార్. నిజంగా మనది
ఎందుకు లేదో అది మనం కానీ దుర్లభమైన మానవ జన్మ దొరికి మోక్ష సాధనకై ప్రయత్నించని మానవుని జన్మ వ్యర్థం అంటున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం అన్నారు. ఆహారము నిద్ర భయము మైథునం ఈ 4 ఇంటికే పరిమితమైన వాడు పశువుతో సమానము. జ్ఞానాన్ని పొందాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. చాలమ్మా, చక్కగా పాట పాడుదురు. ఇప్పుడు మీ పాటలు కొంచెం ఇస్తా. సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కోటిభాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాళకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం వినిక్వమన్మనోగ్రహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం
హలో సార్, ముఖ్యంగా ధ్యానుల యొక్క అనుభవాలు కూడా మన కార్యక్రమంలో ఉన్నాయి. ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా ధ్యానం చేయకముందు అతని జీవిత పరిస్థితి ఎలా ఉన్నది, ధ్యానం చేసిన తర్వాత అతని ఆరోగ్యము, మానసిక పరిస్థితి కానీ, బుద్ధి కానీ, జ్ఞానం కానీ ఏ విధంగా వికసించాయి అని ఒక 2-3 శాంపిల్ ద్వారా క్లుప్తంగా మనం తెలుసుకుందాం సార్. అలా వినడం వల్ల కొత్త వాళ్ళు ధ్యానం చేయడానికి ఇన్స్పైర్గా ఉంటుంది. ముందుగా ఆచార్య శ్రీనివాస్ గారిని వారు ధ్యానం కంటే ముందు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత ఎలా, వారి సందేశం, వారి అనుభవాన్ని ఇవ్వవలసింది కోరుచున్నాను సార్. ఓకే సార్. సారు శాకాహారం గురించి ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి ఓకే 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 ఎవరిని చెప్పిన ఫస్ట్. ఇప్పుడు వనపర్తిలో ధ్యానం చేస్తూ ఎంతో అద్భుతంగా ధ్యానం ప్రచారం చేస్తున్నటువంటి గుండం శైలజ గారిని తమ ధ్యానానుభవాన్ని వినిపించడానికి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇది అసలు ఈనాటి కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమము ధ్యాన అనుభవాలు చెప్పడం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్కి అందరికి, జెంట్స్ అండ్ లేడీస్కి అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పెద్దలకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు గుండం శైలజ, వనపర్తి. మా సార్ గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. నాకు ఒక పాప, బాబు. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది, బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ధ్యానంలోకి నేను 2019 నవంబర్ 11 ఆదివారం రాత్రి 9:30 గంటలకు నాకు ధ్యానం అందింది. 5 సంవత్సరాల క్రిందట ధ్యానంలోకి రాకముందు నా శరీరం అంతా అనారోగ్య సమస్యలతో బాధపడేదాన్ని. అంతకుముందు దాదాపు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుండి ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా, ఎన్నో రకాల మందులు వాడినా, కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. మనకు మెడిసిన్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్పిస్తుంది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనే సత్యాన్ని నేను పరిపూర్ణంగా తెలుసుకున్నాను. నాకు నరసింహ యాదవ్ టీచర్ ద్వారా నాకు ధ్యానం అందింది. ధ్యానం చేయడం ద్వారా తల నుంచి పాదాల వరకు, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి రోగాలనైనా తగ్గించుకునే అద్భుతమైన సహజమైన ప్రకృతి ప్రసాదించిన మెడిసిన్ ధ్యానం అని నాకు తెలియజేశారు. నిజంగానే ధ్యానం సర్వరోగ నివారిణి అయితే ఇన్ని రోజులు నేను ఇన్ని సమస్యల నుంచి బాధపడుతూ ఉన్నా కదా, చేయవలసింది ఏంటి? ధ్యానము. మినిమం ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు మాత్రమే చేయాలి. నాకు అప్పటికి మైగ్రేన్ తలనొప్పి, సైనస్ ప్రాబ్లం, థ్రోట్ ఇన్ఫెక్షన్, అల్సర్ ప్రాబ్లం, గ్యాస్ ఫామ్, వెయిట్ పెరగడం వలన ఋతుక్రమం సరిగా లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ, అసలు నా ఇంటి పనులు నేను చేసుకోలేక చివరికి నేను చనిపోవాలి అనే ఆలోచన కలిగింది. నాకు ఒక పాప కూడా పుట్టుకతో ఆస్తమా ప్రాబ్లము, ఆమెకు ప్రాబ్లం ఉన్నింది. కానీ ధ్యానం వలన ఎలాంటి రోగాలనైనా తగ్గించుకోవచ్చు అనే సత్యం తెలుసుకున్నాక నేను నిరంతరము ధ్యానం ఏ రోజైతే అందుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రహ్మ ముహూర్తంలో 3 నుంచి 6 గంటల వరకు క్రమం తప్పకుండా ప్రతి నిత్యం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఈ సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తూ అన్ని రోజులు బాధపడిన నేను ధ్యానం అందుకున్న 3 నెలల లోపలనే నో మెడిసిన్, నో డాక్టర్స్, నో హాస్పిటల్స్, ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతూ ఆరోగ్యంగా ఆనందంగా నా సంసారాన్ని, నా పిల్లలను, నా ఆధ్యాత్మిక జీవితాన్ని, నా ప్రాపంచిక జీవితాన్ని పరిపూర్ణంగా జీవిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం అందుకొని పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. శైలజ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి,
చూస్తూనే దేవతగా మారింది, దైవ శరీరంగా మారిపోతుంది సార్ ధ్యానం వల్ల. ఇప్పుడు మరి జైపాల్ రెడ్డి గారు చిమనగుంటపల్లి వారి ధ్యాన అనుభవాన్ని వినిపిస్తారు. ధ్యానం ద్వారా వారు ఎలా మారిపోయారో వారిని చూస్తేనే తెలుస్తుంది. కత్తిలాగా మారిపోయారు, ధ్యాన కత్తి. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా ముందున్న దేవుళ్ళందరికీ మరియు నా పేరు జైపాల్ రెడ్డి. నా విద్యార్హత వచ్చేసి MA BEd డబల్ PG. వృత్తిరీత్యా నేను ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెటింగ్ చేస్తుంటాను. నాకు ధ్యానం 2017లో పరిచయం అయింది. ధ్యానం లేకముందు నా జీవితం చీకటిలో ప్రయాణం, ధ్యానం అందుకున్న తర్వాత నా జీవితం సూర్యుడితో ప్రయాణం. సో అద్భుతమైనటువంటి ఈ ధ్యాన విద్యను అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా బిగ్ క్లాప్స్ కొట్టుకుందాం. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ధ్యానం, శాకాహారం చాలా చాలా అవసరం. కాబట్టి ఈ ధ్యాన విద్యను ఈ పాండురంగయ్య సార్ గారు ఈరోజు గొప్పటి భగవద్గీత ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరం. నిజంగా చెప్పాలంటే ఈ భగవద్గీత శ్లోకాలను స్కూళ్ళల్లో నేర్పించాల్సింది పోయి ఈరోజు పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో నేర్పిస్తున్నారు. అది స్కూళ్ళల్లో నేర్పించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు చాలామంది ఉన్నారు, మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. నాకు ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాండురంగయ్య సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ఇంకా ముందు జరగాలని, వనపర్తిలో ధ్యానం, జ్ఞానం అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు విద్యార్థులు శాకాహారాన్ని ప్రబోధిస్తూ ఒక చక్కని పాటను పాడతారు సార్. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మోటో హింసా ఛోడో హంసా పకడో. హింస అంటే మాంసం తినడం హింస, అంతే, ఇంకేమీ లేదు. ఇది ప్రపంచంలో 90% కాకు ఎంత పర్సెంటో అర్థం చేసుకోవడం లేదు భూమి మీద. అనాదిగా ఆచారమని, పెద్దలు తింటున్నారని, ఆదిమానవుడు తిన్నాడని రకరకాల కారణాలు చెప్తూ ఇంకా మాంసాన్ని ఆహారంగా భుజిస్తున్నాడు సార్. ఇది విచిత్రము అనిపిస్తుంది, కోపం రావచ్చు, ఆశ్చర్యం కలగవచ్చు, నవ్వు రావచ్చు. కానీ మానవుని ఆహారము శాకాహారం మాత్రమే. ఏ శాస్త్రంలో కూడా మానవుణ్ణి మాంసం తినమని చెప్పలేదు సార్. ఈ విషయాన్ని చక్కగా బోధిస్తూ చిన్నారులు చక్కగా పాట పాడతారు సార్. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా
తినుట ఏమి ధర్మమండి మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే నీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపుతావు నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపుతావు నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా ఆ జీవుల ఆత్మకోశలు నీ చెవులకు వినపడలేదా నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాదు మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి ఈ పాట సార్ 2010లో మా తమ్ముడు మా పిన్ని కొడుకు బుసిరెడ్డిపల్లె సార్ పురోహితుడు అర్చక సంఘం అధ్యక్షుడు కూడా బుసిరెడ్డిపల్లె గ్రామం మరి తను పౌరోహిత్యం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఒక 300 కీర్తనలు రాశాడు సార్ అద్భుతమైన కీర్తనలు ఈ పాట రాసిన తనే ధ్యానం గురించి శాకాహారం గురించి సుమారుగా ఒక 30-40 రాసింటావు బాబు ఈ పాట కొన్ని లక్షలాది మందిని మార్చింది సార్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 22 సంవత్సరాల నుంచి తమ్ముడు రాయగా నేను ఈ పాటను పాడుతూ కొన్ని లక్షలాది మందికి వినిపించాను సార్ నా దగ్గరకు వచ్చి చాలామంది సార్ మీ పాట విన్నాక నేను మాంసం మానేశాను చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ నిజంగా పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు తమ్ముడు అంటాడు ఈ పాట రాసి తలకాయ కూర
అంతే కదా సార్, మరి తలకాయ కూర అని తింటుంటారు. కాబట్టి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు, బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు, ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇప్పుడు శాకాహార విశిష్టతను ఆచార్య శ్రీనివాస్ గారు తెలియజేస్తారు సార్. చక్కటి సందర్భం. థ్యాంక్ యూ సార్. భగవద్గీతే కాదు, ఈ ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా లేకపోతే ఏ మహానుభావుడు తీసుకున్నా దాని యొక్క సారం ఏమిటంటే అహింస, శాకాహారం. అహింసకు మొదటి మెట్టు శాకాహారం. 2 రకాల మనుషులు ఉన్నారు. పండిత పుత్ర, చెప్పండి, పండిత పుత్ర పరమశుంఠ. పండిత పుత్ర పరమ పండిత. అది రెండు కేటగిరీ. ఇటొక రూట్ ఉంది, ఇటొక రూట్ ఉంది. మనం శ్రీకృష్ణుడి యొక్క పుత్రులు అనుకోండి, ఆయన కన్నా మనం గొప్పగా ఉండాలి. అంటే పండితుడి కన్నా ఆ పండిత పుత్ర పరమ పండితుడు అవ్వాలా, ఆ పండిత పుత్ర పరమ సొంత అవ్వాలా? పరమ పండితుడు అవ్వాలి. ఎమ్మెల్యే గారు ఆయన ఏం కోరుకుంటారంటే వాళ్ళ అబ్బాయి మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు, అవునా కదా? అలాగే ఒక స్కూల్ మాస్టారు వాళ్ళ అబ్బాయి స్కూల్ హెడ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంటాడు. అంటే ఆ పుత్రుడు పరమ పండితుడు అవ్వాలని కోరుకుంటాడు పండితుడు. అలాగే మరి మాంసం తింటుంటాం మనం. శ్రీకృష్ణుడు ఏమో శాకాహారిగా ఉన్నాడు. ఆయన భగవద్గీత చెప్పాడు యుక్తాహారము అని చెప్పాడు. యుక్తాహారం అంటే ఏమిటి? రక్తం లేకుండా ఉండడం. మాంసం అంటే రక్తపు కూడు. మహనీయులందరినీ గమనించండి. ఈ భారతదేశము అహింసా దేశం. ఇది మన భారతదేశాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఇన్ని వేల చరిత్రలో భారతదేశము ఏ దేశం మీదకి దండయాత్రకు పోలేదు ఇప్పటి వరకు కూడా. ఎవడెవడో వచ్చి మన మీద దండయాత్ర చేశారు, కానీ మనం ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేయలేదు. మనం ఎప్పుడు మనల్ని మనం రక్షించుకుంటున్నాం, కానీ మనం ఎవరిని అటాక్ చేయలేదు. అలాంటి ఆత్మ ఉన్న దేశం మనది. గౌతమ్ బుద్ధుడు నడయాడిన దేశం. గౌతమ్ బుద్ధుడు మరి పరమ పండితుడు, శాకాహారిగా ఉన్న అహింసా పరమో ధర్మ అని జీవితాంతం బోధించాడు. మనమేమో కోడిని తింటున్నాం, మేకని తింటున్నాం. మళ్ళీ మన తెలంగాణ సంస్కృతి అంటాం, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటాం. అయ్యా, ఎవడు చెప్పాడు నీకు తెలంగాణ సంస్కృతి మాంసం తినాలని? నో. భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు మాంసం తిన్నాడా? నువ్వెందుకు తింటున్నావు? అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని విధాత, ఆయన మాంసం తిన్నాడు. అంబేద్కర్ గల్లీకి ఒక విగ్రహం ఉంటుంది అంబేద్కర్ది, కానీ దాని పక్కన చికెన్ దుకాణం ఉంటుంది. ఏమి భారతదేశం మనది? ఏమి అంబేద్కర్ ఫాలోయర్స్ మనం? పండిత పుత్ర పరమ పండిత. మన ఇష్టం. పండిత పుత్ర పరమ పండిత అవుతామా, పరమ సొంట అవుతామా? మాంసం తింటే పరమ సొంట ఎవరైనా కానివ్వండి. ఎనీ వన్. ఒక కోడి శరీరాన్ని, మేక శరీరాన్ని చీల్చుకుని ఆహారంగా తింటే అది ఏం జీవితం అండి? అది యోగి వేమన చెప్పారు 400 సంవత్సరాల క్రితం. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు ఆయన, మన తెలుగువాడు. ఆయన ఏం చెప్పాడంటే, పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు. వసుధ అంటే భూమి, చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్ అని చెప్పాడు మాంసం తింటే. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ మరి ఏమన్నా అర్థమైందా మనకి? ఏమీ అర్థం కాదు. మళ్ళీ మనం బలిస్తుంటాం అమ్మవారి పేరు చెప్పి. అమ్మ ఎవరన్నా బలి అడుగుతుందండి? సార్, మీ అమ్మగారు బలి అడుగుతారా? ఎవరినైనా మీ అమ్మగారు ఎవరినైనా బలి అడుగుతారా? ఎవరు అడిగితే అమ్మ ఎట్లా అవుతుందబ్బా? ఏ దుర్గమ్మ బలి అడగదు, ఏ పోలేరమ్మ బలి అడగదు. వేమన చెప్పాడు, దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట. ఇమ్మటండ్రి, ఇదేమి రిమ్మ తెగులో? అమ్మవారి పేరు అందరూ తింటుగా. విశ్వదాభిరామ అరే, నా పేరు చెప్పి మీరు అందరూ తింటున్నారా? నేను అడిగానా? ఒక జంతువుని ఆహారంగా తీసుకోవాలన్న ఆలోచనే మహారోగం. అది క్యాన్సర్, బీపీ, షుగర్ ఇవి కాదు రోగాలు.
హింస చేయాలన్న ఆలోచనే రోగము, పరమ రోగం అది. కాబట్టి మనిషి యొక్క సకల దౌర్భాగ్యాలకి, సకల దరిద్రాలకి కారణం మాంసం. తర్వాత నేను ముస్లింని కాబట్టి మాంసం తింటాను. అయ్యా, అబ్దుల్ కలాం గారు ఇస్లాం అయ్యా బాబు, ముస్లిం. అబ్దుల్ కలాం మాంసం తిన్నాడా? నువ్వెందుకు తింటున్నావు? అర్థం కాలేదు అబ్దుల్ కలాం గురించి నీకు. కాబట్టి మన కులానికి మన మతానికి సంబంధం లేదు. నేను చౌదరిగా కమ్మ కులడుగా పుట్టాను. నేను కమ్మ కులంలో పుట్టాను. నాకు తెలియదు మాంసం తినకూడదని. చిన్నప్పుడు తిన్నాను. తర్వాత నేను తెలుసుకున్నాను. ఇంత పాటలో చెప్పారు కదా, అలాగా జార్జ్ బెర్నార్డ్ షా అని ఒక మహా గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఫారినర్. ఆయన చెప్పాడు, మన కడుపు శ్మశానం కాదు, మృత కళేబరాల్ని దాచుకోవడానికి అని చెప్పాడు. ఆ క్షణమే నేను మాంసాన్ని విడిచిపెట్టేశాను. నా జీవితం మొత్తం మాంసం తినకూడదని ఈ ప్రచారం చేస్తున్నాను నేను. కాబట్టి పరమ పండితుడిగా ఉంటామా, పరమ శుంఠగా ఉంటామా అన్నది మన ఇష్టం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ గుడిలోనూ మనం మాంసం పెడతామా? సార్ మీ ఊరు రామాలయంలో నేను మాంసం పెట్టాను అనుకోండి, మీకు ఓకేనా? కాదు కదా. మరి మనం ఎందుకు పెడుతున్నాం మాంసం శరీరంలో? నాతో పాటు ఒకసారి చెప్పండి. దేహమే, గట్టిగా, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అది తిరుపతి కొండ మీద మాంసం ఉందా? కానీ మరి మన ఇంట్లో మాంసం ఎందుకుంది? తిరుపతి కొండకు మనం సంవత్సరంకి ఒకసారి పోతాము, కానీ మన ఇంట్లో మనం రోజు ఉంటాము. మన ఇంటిని గృహస్థ ఆశ్రమము అన్నారు. అది వెంకటేశ్వర స్వామి ఆశ్రమము, మన ఇల్లు మన ఆశ్రమము. వెంకటేశ్వర స్వామి ఆశ్రమంలో మాంసం లేదు, మరి మన ఇంట్లో మాంసం ఎందుకుంది? నో. అలాగే క్రిస్టియానిటీ తీసుకుందాం. యేసు ప్రభువు ఆయన గొర్రెపిల్లని గుండెలకు కత్తుకున్నాడు. ఆయన కరుణామయుడు అంటారు, దయామయుడు అంటారు. మరి మన కరుణ ఏమైంది? మనం చర్చికి పోతున్నాం, మళ్ళీ చికెన్ తింటున్నాం. ఇదేమి క్రిస్టియానిటీ అండి? ఇదేమి ఇస్లామిజము? ఇదేమి హిందూయిజము? కాబట్టి ఎవరూ మాంసం తినకూడదు. నాతో పాటు ఒకసారి చెప్పండి. మాంసాహారం విషాహారం, మాంసాహారం రాక్షసాహారం, మాంసాహారం శూర్పణకాహారం, మాంసాహారం రావణాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం సీతాహారం. అది ఒక స్త్రీ చేపలను తీసుకుని కత్తిపెట్టకు కోస్తే ఆ స్త్రీని మనం సీత అనాలా, శూర్పణఖ అనాలా చెప్పండి? ఒక స్త్రీ వాళ్ళ బిడ్డలకి తల్లి మేక గుండెకాయని పెడితే ఆ స్త్రీ ఏమనాలి? సీత అనాలా, శూర్పణఖ అనాలా? సీతకి శూర్పణఖ ఏంటి డిఫరెన్స్? ఇదే మాంసమే. కొమ్ములు ఉండవు. శూర్పణఖ కొమ్ములు ఉంటాయి అనుకుంటున్నారేమో, కొమ్ములు లేవు. హింస ఉంటే శూర్పణఖ, అహింసలో జీవించే సీత. హింసలో ఉంటే రావణాసుర, అహింసలో ఉంటే రామా. కాబట్టి ఇటు పోవాలా మన ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. అది సార్, చిన్నారులు చివరిగా మనం ఎప్పుడు చివరిగా ఏం పాట పాడతాం? హనుమంతుడు ధ్యానానికి ప్రతీక, శ్వాసపుత్రుడు కావాలి. హనుమంతుడు చిన్నప్పుడే 2 సంవత్సరాల వయస్సుప్పుడే అంజనాదేవి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. కోతిగా ఉన్న హనుమంతుడు అయ్యాడు అనమాట. వానరుడు నరుడయ్యాడు, వానరుడు వాయుపుత్రుడయ్యాడు కదా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ ఏ సార్ ఏ బంగారు తల్లులు మైకుల కొరకు కొట్లాడొద్దు. ఒక చరణం మైకు మార్చుకోండి. మైకులు తక్కువ ఉన్నాయి. ఇంకోటి, అందరికీ మైకులు వస్తే కూడా సౌండ్ బాక్సులు ఉండవు.
श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वरणौ रघुवर विमल यशा जो दायक फल बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु माहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा
पावन तेज समारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम भजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा काय प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे वाला सदा रखो रघुपति के दाता अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे वास सदा रखो रघुपति के दास राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हरि मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई दोष तवार पाठ कर कोई छूटहि बंदी महा सुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय महडेरा की जय नाद हृदय महडेरा राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की హలో హలో సార్ దయచేసి అందరికీ భోజనాలు సార్ సుమారు 400 మందికి భోజనాలు చేయించాను సార్ శుద్ధమైన శాకాహారము అందరూ భోంచేసి వెళ్ళాలి సార్ ఎప్పుడు ఉంటుంది సార్ దయచేసి సంసారం ఎక్కడ పోదు మనమే బతుకుంటాం ఇంకా బతుకున్నంత వరకు బతుకుంటాం కానీ ఇప్పుడే చెప్పినట్టుగా జీవిత పరమార్థం తెలుసుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి నెలకొకటి చేయాలి నిజానికి నెలకొకటి నాకు అవకాశం ఇస్తే నెలకొకటి చేస్తా సార్ నేను పిల్లల ద్వారా చేద్దాం సార్ లేకపోతే సంవత్సరానికి 2 చేస్తున్నాను పెంచుదాం అనుకుంటున్నాను ఇప్పుడు 3 4 ఎమ్మెల్యే గారు పెద్దలు సహకరిస్తే నెలకొకటి చేస్తా నెలకొకటి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు
భోజనాలు ఉన్నాయి సార్, ఎవ్వరూ వెళ్ళవద్దు సార్, దయచేసి ప్లీజ్ ప్లీజ్ సార్. ఏ విధంగా అడుక్కోమంటే నేను అడుక్కుంటాను, మీరు ఉండండి సార్, ఏమీ కాదు, సంసారం ఎక్కడ పోదు. అందరం తెలుసుకుందాం సార్. మన వనపర్తి పట్టణంలో ఆధ్యాత్మికత పరిఢవిల్లాలి. మాకు ఎమ్మెల్యే గారు ఈ మధ్యన పరిచయం అయ్యారు, కానీ అంతకుముందే మా ఊళ్ళో, మాది స్వగ్రామం ఉప్పరిపల్లి సార్, పాండురంగే. మా నాన్నగారు నంబికేశవయ్య, మా నాన్నగారికి అమ్మగారికి మీరంతా, మీ ఫాదర్ అందరు తెలుసు సార్ బాగా. పక్క గ్రామం మంగపల్లి శివారు, మా భూములు వాళ్ళ భూములు కలిసి ఉంటాయి సార్. సార్ ఈ మధ్యన నాకు బాగా పరిచయం అయ్యారు. మరి వారు రావడం మాకు ఎంతో ఆనందం సార్. ఈ విధంగా కొనసాగిద్దాం. మరి చిన్నారులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా సార్ సార్ ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం సార్. అందరికి నమస్కారం. వనపర్తి పట్టణంలో, వనపర్తిలో ఒక గంటన్నర సేపు ఈ ఉరుకుల పరుగుల జీవితం, హైటెక్ జీవితం, మొబైల్ జీవితం, అంతా మొబైల్ లైఫ్. ఇట్లాంటి క్రమంలో ఒక 1 అవర్ పాతకాలంలో తాళ్ళు పెట్టి కట్టేస్తున్నాను, అట్లా మనసు పెట్టి కట్టేసిన ఫస్ట్ సుబ్బరంగయ్య గారికి మనం అందరం ఫస్ట్ చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలపాలి. ఈ భగవద్గీత, ఈ శ్లోకాలు, మిగతా ఈ పిల్లలను తర్బీదిచ్చిన తీరు, ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణంలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ఆయనకు, ఆయన టీంకు, సుబ్బరంగయ్య గారికి, పాండురంగయ్య గారికి, వాళ్ళ టీంకి, వాళ్ళు ఆయన తర్బీదిచ్చిన అక్కడున్న పెద్దలు, ఇక్కడున్న పిల్లలు, ఇప్పుడే గంట కిందటి నుంచి మేము కూడా తర్బీదైనా, మేము కూడా ట్రైనింగ్ తీసుకున్నాం. మేము కూడా ఇప్పుడు మాతో పాటు వేదిక మీదున్న పెద్దలందరూ, వేదిక ముందున్న పెద్దలందరూ, పత్రికా విలేకరులు, వాళ్ళు అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పటిదాకా మీరు చెప్పినాక ఆ పిల్లలు ఆ శ్లోకాలు, దానికి అర్థాలు, పరమార్థాలు, ఆ ధ్యానం ఎట్లా చేయాలి, దాని మీద ఏం చేయాలని ఇవన్నీ చెప్పిన తర్వాత, ఇవన్నీ ఈ ఆర్గనైజేషన్ మీరు చెప్పిన ఇవన్నీ శ్లోకాలతో పాటు మీ కాన్సెప్ట్, మీ ఉద్దేశం అర్థమైన వాళ్ళు ఎవరైనా సరే, సో ధ్యానం సైడు, జీవితం ఎట్లుండాలని ప్రిపేర్ అయ్యి బతుకుతారు. ఒక అర్ధగంట సేపు లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు మొబైల్ రాకపోతే ఎందుకు రాలేదని చూస్తాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ రోజుల్లో మీరు కౌరవుల గురించి, పాండవుల గురించి, వాళ్ళతో పాటు స్వార్థపరులు, నిస్వార్థపరులు, శ్రీకృష్ణుడు జ్ఞాని. సో ఆ జ్ఞాని రూపంలో ఎవరికి వాళ్ళు మాకు ఏం తెలిసి అని ఎక్కువ మొత్తం తెలుసు అనుకున్నా, ఏం తెలియదు అనుకున్నా, అట్లా కాకుండా సమాజంలో ఏం జరుగుతుంది నేర్చుకొని ఆ సమాజాన్ని బట్టి సమాజంతో పాటు పోయేటోళ్ళే నా లెక్కలో జ్ఞాని. అట్లా మీరందరినీ ప్రిపేర్ చేస్తున్నారు, మీరందరూ ఆ జ్ఞానులను తయారు చేస్తున్నారు. మీ ట్రైనింగు ఇక్కడ ఇచ్చిన ఈ పిల్లలు చూస్తుంటే ఒక్కొక్కరికి మైకులు ఏం అవసరం లేదు, మొత్తం మైకులే మింగినట్టున్నారు మన పిల్లలు. అంత పెద్ద వాయిస్ ఉంది వీళ్ళందరికీ. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత తర్బీదు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతకుముందు మీరు చెప్పినట్లు టీడీడీలో తిరుపతి దేవస్థానంలో కూడా మన వనపర్తి పిల్లలు అందరూ చాలా బహుమతులు వచ్చినట్టున్నాయి. చాలా మన వనపర్తి పేరు అక్కడ తిరుపతి వరకు తీసుకెళ్ళి దేవుని దగ్గర చేపించిన మీ అందరికీ వనపర్తి ప్రజల తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. మీరందరూ ఇంకా ఎక్కడ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఈ ధ్యానం మీద, ఇక్కడ మన జరిగే ఇట్లాంటి ప్రోగ్రాంలలో మీరు తర్బీదు ఇచ్చిన, మీరు ట్రైనింగ్ ఇచ్చిన మన పిల్లలు ఎక్కడ వరకు తీసుకుపోదామంటే అక్కడ వరకు తీసుకుపోదాం. మీతో పాటు మేము కూడా వస్తాం వనపర్తి నుంచి. మీరు అంతవరకు తీసుకెదానిలా మేము కూడా ఫాలో చేస్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా ఇక్కడ వచ్చే ముందు ఒక 10-15 నిమిషాలు ఇక్కడ వచ్చి పోతే సరే అనుకుని వచ్చినాం. తర్వాత మావాడికి చెప్పి ఫోన్ ఇచ్చేసాడు, దూరం బొరబాయ్ అని చెప్పి. గంట సేపు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఆ బయటి ప్రపంచాన్ని అంతా మర్చిపోయి
మనకు కూడా కొన్ని తెలియనివి తెలుసుకొని మన ద్వారా కూడా కొంతమందికి చెప్పాలనే ఉద్దేశంతో మేము కూడా మెంటల్లీ ప్రిపేర్ అయినాం. మీలాంటి ప్రోగ్రామ్స్ మీకు నా రిక్వెస్ట్, వనపర్తి ప్రజల తరపున ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎక్కడ ఏ మీటింగులు పెట్టినా కొన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు పెట్టినా ఇంకెక్కడైనా పెట్టినాం, ఒక్కొక్క మీటింగ్ మీకు రిక్వెస్ట్ చేస్తే ఒక 10-15 నిమిషాలు మా దగ్గరకు వచ్చి మా వాళ్ళకు కూడా కొంచెం హితబోధ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాం. దాంతోపాటు మీరు సంవత్సరానికి 2 టైమ్స్ కాదు, మీరు ఎన్నిసార్లు పెట్టినా మీకు తప్పకుండా మాతోనే ఎంత అయితే అంత మేము వనపర్తి ప్రజల తరపున మీకు హెల్ప్ చేసి వనపర్తి ప్రజలకు, వనపర్తి మహిళలకు, వనపర్తి ప్రజలకు, ఆధ్యాత్మికవేత్తలందరికీ మీతో పాటు మేము తోడు ఉంటామని చెప్పుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు నమస్కారం తెలుసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.